Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఒక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది, కర్ణాటకని కోల్పోయింది. ఈ 5 రాష్ట్రాల మీద ఫోకస్ ఎలా ఉండబోతుంది? 5 రాష్ట్రాలలో ప్రస్తుతం ఛత్తీస్గఢ్‌లో మేము అధికారంలో లేము. రాజస్థాన్‌లో మేము అధికారంలో లేము. తెలంగాణలో మేము అధికారంలో లేము. మేము అధికారంలో ఉన్నది ఒక మధ్యప్రదేశ్ ఒకటి మాత్రమే. ఆ మధ్యప్రదేశ్‌ని రిటైన్ చేసుకుంటాం. రాజస్థాన్‌ని లాగేసుకుంటాం. అంటే ప్రజల మద్దతుతోటి గెలిచొస్తాం. తెలంగాణలో కూడా మేము అధికారంలోకి వస్తాం అనేటువంటి ఆశ నాకుంది. లాగేసుకుంటాము అంటే? ప్రజలు ఓట్లేస్తారు, గెలుస్తాం. లాగేసుకుంటారంటే వాళ్ళు ఓడిపోతారు, మేము గెలుస్తాం అని అర్థం. ఓకే. వేరే రకంగా అర్థం చేసుకోవద్దు లాగేసుకుంటారు. యాహ్! ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మారుస్తారు అనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తోంది. నాకు తెలిసి అట్లాంటిది ఏం లేదని అనుకుంటా ఉన్నాం. 4, 5 రోజుల క్రితం కిషన్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పినారు. 3, 4 రోజుల క్రితం ఈటల రాజేందర్ గారు కూడా అదే మాట చెప్పినారు. మార్చేదంటే పార్టీ హైకమాండ్ పిలుస్తుంది, చెప్తుంది. ఏం లేని చోట ఎందుకు ఈ పంచాయతీ? మార్చేదంటే అది పార్టీ అంతర్గత వ్యవహారం. పార్టీ పెద్దలు ఉన్నారు, పిలుస్తారు, మాట్లాడతారు. అసలు ఏం లేని చోట మీడియా కథనాలు రాసుకుంటూ పోతా ఉంది తప్ప అందులో ఏం లేదనేది నాకు తెలిసినటువంటి విషయం. ఇప్పుడు రాజా సింగ్ సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తేస్తారు? అది కూడా పార్టీ హైకమాండ్ని అడగాలి మీరు. అది ఢిల్లీ తీసుకున్న నిర్ణయం కాబట్టి గౌరవనీయులు నడ్డా గారి నాయకత్వంలో మళ్ళీ పార్టీ పార్లమెంటరీ బోర్డు కూర్చొని నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల కంటే ముందే నిర్ణయం తీసుకుంటారనే ఒక ఆశాభావంతో ఉన్నటువంటి వ్యక్తిని. సో రఘునందన్ రావు గారు ఒంటరి అయితే కాదు. రఘునందన్ రావు దుబ్బాక ప్రాంత ప్రజల ప్రతినిధి, దుబ్బాక ఎమ్మెల్యే. 2 లక్షల మంది ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు. నేను ఉంటారండి ఎందుకైతే? మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల అండలు దండలు అన్నీ ఉంటేనే ఇందాక వచ్చినాను. పార్టీలో ఎందుకు ఉంటారండి అయితే? పార్టీ నన్ను గౌరవించింది. ఇదే సంజయ్ గారి నాయకత్వంలో నాకు రాష్ట్ర కార్యదర్శికి ఇచ్చినారు. బీఫామ్ ఇచ్చింది వారే, ఎన్నికల్లో వచ్చి ప్రచారం చేసింది వారు. ఇంకా దాంట్లో ఒంటరి ఉంటుంది. రోజు కలిసి తిరగడానికి అవకాశం ఉండకపోవచ్చు. వారు కరీంనగర్ పోవచ్చు, నేను దుబ్బాక పోవచ్చు. దాంట్లో ఒంటరి ఉంటుంది. ఇప్పుడు మీరు పార్టీ ఆఫీస్కి వచ్చారు, గంట అయింది. పార్టీ ఆఫీస్లో ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను అంటే నేను ఒంటరి అని అర్థమా? ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎక్కడ వాళ్ళు అక్కడ బిజీగా ఉంటారు. సో నెక్స్ట్ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ వీటన్నిటి పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఇవన్నీ, ఎంఐఎం ఇవన్నీ ఒక దిక్కు ఉంటాయి. వీళ్ళందరూ ఒక దిక్కు ఉంటారు. నేను డే 1 నుంచి చెప్తా ఉంటాను. శిక్షణ తరగతులకు ఎక్కడైనా క్లాస్ చెప్పడానికి పోయినప్పుడు కూడా అమిత్ షా గారు చెప్పిన ఒక మాట నేను పదే పదే చెప్తా ఉంటాను. ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒక దిక్కు, మనం ఒకలమే ఒక దిక్కు ఉండే పరిస్థితి వస్తుంది. అయినా మీరు భయపడవద్దు. 100 ఓట్లు ఉన్నటువంటి ఒక ప్లేస్లో 51 ఓట్లు మనం ఎట్లా తెచ్చుకోవాలనేది మీరు నేర్చుకోండి. 49 ఓట్లు ప్రతిపక్షాలకు వదిలేయండి. అవి 19 పార్టీలా, 21 పార్టీలా, 31 పార్టీలా, ఒక్క పార్టీయా, అవన్నీ మీరు వదిలేసి మీ పని ఏంది? 100 ఓట్లు ఉన్నటువంటి చోట 51 ఓట్లు సంపాదించడం ఎట్లా అనేది బీజేపీ కార్యకర్తలు నేర్చుకోవాలని చెప్పిండ్రు. ఆ దిశగానే మా అడుగులు పడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంది బీజేపీకి? కొంచెం ఆలస్యం కావచ్చు, బట్ భారతీయ జనతా పార్టీ అక్కడ కూడా అధికారంలోకి వస్తుంది. వెంటనే రాకపోవచ్చు, ఇట్ మే టేక్ టైం, బట్ మేము రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడతా ఉన్నాం. సో పొత్తుల గురించి కూడా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి 2 పార్టీలు అటెండ్ అవుతున్నాయి. నేను ఇందాక చెప్పిన అటెండ్ కావాలా వద్దా అనేది వారి నిర్ణయం. అంతే. ఆ పార్టీ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయమా, పార్టీ అధ్యక్షుడి నిర్ణయమా, లేదా పార్టీలో కూర్చొని వాళ్ళు చర్చించి తీసుకునేటువంటి నిర్ణయం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు పార్లమెంట్ ఓపెనింగ్కి వస్తే తప్పేంది, రాకపోతే తప్పే ఉంటాయి. మీరే చెప్తా ఉన్నారు పాలకపక్షం వస్తుంది, ప్రతిపక్షం వస్తుంది. అయితే దాంట్లో నష్టం ఏముంది? వాళ్ళు డెమోక్రసీని గౌరవిస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరినీ స్వాగతిస్తాం, రాని వాళ్ళని బతిలాడాల్సిన అవసరం లేదు, బతిలాడం కూడా అని చెప్తున్నాం. రానియండి, ఇద్దరు వస్తే మీకు వచ్చిన నష్టమే లేదు. నేను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది కదా. పాలకపక్షం ప్రతిపక్షం 2 కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది కదా. మనకు వచ్చిన నష్టమేం లేదు కదా.